హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. ఇక శ్రీరంగం నుండి బయలుదేరి వెళ్ళే రోజైతే వచ్చేసింది. ఈ 3 డేస్ నుంచి ఈ హోటల్లోనే ఉన్నాం కదా. ఇక వెళ్దామని మా బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసి బస్సులో అయితే పెట్టేశాము. వెళ్తూ ఉండగా మా బస్కి ఎదురుగా అయితే గజరాజు వస్తూ ఉన్నాడు. మేమంతా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. ఇక శ్రీరంగం నుండి బయలుదేరి వెళ్తున్నాం కదా అనేసి అయితే మరొకసారి ఆలయ గోపురాలకు అన్నిటికీ ఒకసారి నమస్కారం చేసుకొని ఇక వెళ్దాం అనుకునే లోపే ఈ ఏనుగు అయితే ఎదురుగా రావడం అయితే మాకు చాలా సంతోషమైనటువంటి విషయం. ఒక్కోసారి ఇలాంటివి జరిగినప్పుడు మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తాయి. ప్రతి ఉదయం లేచి రంగనాథ స్వామి ఆలయాన్ని చూస్తూ ఈ 3 రోజులైతే గడిచిపోయాయి. మాకు రిటర్న్ టికెట్స్ వచ్చేసి మదురై నుండి ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు శ్రీరంగం నుండి విల్లిపుత్తూరుకైతే వెళ్ళడం అవుతుంది. శ్రీ రంగనాథ స్వామికి ఎంతో ప్రియమైనటువంటి భక్తురాలు ఈ గోదాదేవి అమ్మవారు. అటువంటి గోదాదేవి అమ్మవారు జన్మస్థలమైనటువంటి ఈ విల్లిపుత్తూరులోని ఈ ఆలయానికి రావడం అయితే నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. రంగనాథుడినే తన భర్తగా భావించి తిరుప్పావై రచించింది అమ్మవారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటనంటే సాధారణంగా దేవుడికి వేసిన మాలను భక్తులకు ఇస్తారు. కానీ ఇక్కడ గోదాదేవి స్వయంగా ధరించి పరీక్షించిన తర్వాతనే ఆ పూలమాలని స్వామివారికి అలంకరిస్తారంట. ఈ ఆలయంలో మహావిష్ణువు శేషతలపై యోగ నిద్రలో కొలువై ఉంటాడు. మాతో పాటే వచ్చిన వాళ్ళు అమ్మవారికి ఒడిబియ్యం, చీరే, సారే అన్నీ తీసుకువచ్చారన్నమాట. అయితే అవి లోపల వరకు వెళ్ళి అమ్మవారికి సమర్పించి మంచిగా దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యే టైంలో అక్కడ ఉన్నటువంటి అర్చకులు అయితే నన్ను పిలిచి అక్కడ ఉన్నటువంటి తులసిమాల అయితే నా చేతికి ఇవ్వడం సంతోషంగా అనిపించింది. అంతేకాకుండా మా గోత్రనామాలతో అర్చన చేయడం అయితే ఇంకా ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయము. ఇక దర్శనం చేసుకొని బయటికి వస్తూ ఉంటే గోదాదేవి స్వామివారికి అలంకరించేటువంటి మాలలను వేసుకొని బావిలోకి తొంగి చూస్తుందంట. ఆ మాలలు బాగుంటేనే స్వామివారికి పంపిస్తుందంట అలంకరణ కోసమని. విల్లిపుత్తూరులో ఉన్నటువంటి ఆలయాలు దర్శనాలు అయిన తర్వాత ఇక లంచ్ టైం అయ్యేసరికి అక్కడ ఒక టెంపుల్లో అయితే భోజనాలు అయితే చేయడానికి మేము వెంట తీసుకువచ్చుకున్న పార్సెల్స్ ఉన్నాయి కదా, అవన్నీ తలా ఒకటి అయితే మా గ్రూప్ లీడరు మాకు ఇచ్చేస్తుంది. మేము ఉన్నటువంటి హోటల్ వారే మధ్యాహ్నానికి అన్నము, నైట్కి చపాతీ పార్సెల్ చేసి అయితే డబ్బాల్లో పెట్టి అయితే పంపించారు. అన్నంలోకి ఆలూ ఫ్రై చేసి పంపించారన్నమాట. అయితే ఎండలు ఎక్కువగా ఉన్న కారణంగా సూప్లు ఏం లేకుండా ఫ్రై లాగే చేసి పంపించారు. వాటితో పాటు అందరూ తీసుకువచ్చిన పచ్చళ్ళు అయితే ఒకరికొకరం షేర్ చేసుకొని అయితే చాలా చక్కగా ఒక పిక్నిక్ వస్తే ఎలాగా ఒకరి ఒకరు షేర్ చేసుకొని తింటామో సేమ్ అలానే పచ్చళ్ళు అయితే అందరం షేర్ చేసుకొని అయితే చాలా చక్కగా కూర్చొని తిన్నాము ప్రశాంతంగా. భోజనాలు చేయడం పూర్తయిన తర్వాత ఇక మళ్ళీ బస్సులో మా ప్రయాణం అయితే మొదలుపెట్టాము. అక్కడ నుండి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మహావిష్ణువు ఆలయానికి అయితే వెళ్ళడం అయ్యింది. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ పక్కనే ఉన్నటువంటి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. ఇక్కడ ఒకటి అద్భుతమైనటువంటి కట్టడం ఉంది. అమ్మవారి గర్భాలయానికి ఎదురుగా ఒక అద్దాన్ని సెట్ చేశారు. అందులో నుంచి చూస్తే అమ్మవారు డైరెక్ట్గా కనిపిస్తారన్నమాట. అద్దంలో నుంచి చూస్తే అక్కడ తమిళ్లో కూడా ఏదో రాసి ఉంది.
అమ్మవారి గర్భాలయానికి ఈ అద్దం అమర్చినటువంటి ప్లేస్కి మధ్యలో గ్యాప్ ఎక్కువగానే ఉంది. అయినా సరే ఆ అద్దంలో నుండి చూస్తే దగ్గరగా కనిపిస్తుంది. చాలా విశేషమైనటువంటిది. ప్రతి ఆలయంలో ఏదో ఒకటి చాలా విశేషమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. ఆలయాల్లోని శిల్పకళా నైపుణ్యం, నిర్మాణ శైలి అదంతా కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక అక్కడి నుండి మదురైకి అయితే వెళ్తున్నాము. మేము మదురై చేరుకునేసరికి సాయంత్రం అయ్యింది. మా బస్సు ఆగి ఉన్న ప్లేస్ నుండి మీనాక్షమ్మ టెంపుల్కి వెళ్ళాలి అంటే ఆటోలోనే వెళ్ళాల్సి ఉంటుంది. బస్సు టెంపుల్ దగ్గర వరకు అయితే వెళ్ళదంట. ఈ ఆటోలోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి 130 చొప్పున తీసుకొని టెంపుల్ దగ్గర అయితే డ్రాప్ చేసి దర్శనాలు అయ్యాక ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి ఈ బస్ దగ్గర అయితే దింపేస్తామన్నారు. దారిలో శివపార్వతుల దేవాలయం కూడా చూపించారు. మీనాక్షమ్మ టెంపుల్లోకి ఫోన్స్ అయితే తీసుకెళ్ళనివ్వట్లేదు. అమ్మవారికి సమర్పించేటువంటి ఉడిబియ్యం కూడా బయటే చెక్ చేసి పంపిస్తున్నారు లోపలికైతే. బాటిల్స్ కానీ కవర్స్ కానీ ఏవి కూడా లోపలికి అలో చేయట్లేదు. మీనాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక శివపార్వతుల ఆలయం కూడా ఉంది. అక్కడ కూడా ఆపేసి దర్శనం చేయించి మీనాక్షి టెంపుల్కి అయితే తీసుకువెళ్తున్నారు. మీనాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే చేరుకోవడం అయింది. ఇక్కడే ఆపేస్తారు ఆటోలు. ఇక్కడ నుంచి లోపటి వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఎదురుగా కనిపిస్తుంది అమ్మవారి గోపురం అయితే. మేము వెళ్ళిన టైంలో అయితే టెంపుల్కి పెయింటింగ్ అయితే వేస్తున్నారు. మాకు దర్శనం అయ్యేసరికి 2 గంటల టైం పట్టింది. మొత్తానికైతే మధుర మీనాక్షి అమ్మవారి దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. ఎక్కడ మా ఊరు, ఎక్కడి వరకు వచ్చాము అని నన్ను నేను చెక్ చేసుకుంటే ఈ ప్రయాణం అయితే చాలా అద్భుతంగా అనిపించింది. ఈ నా ప్రయాణం ఇక్కడి వరకు రావడానికి, అలాగే శ్రీరంగం నుండి మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయం వరకు ఉన్నటువంటి మధుర జ్ఞాపకాలన్నీ మా వాళ్ళ మాటల్లో విందాం. తను మా టీం లీడర్ విజయలక్ష్మి గారు. కాచిగూడ నుంచి 45 మందితో శ్రీరంగం విష్ణు పారాయణానికి బయలుదేరినాము. ఆ రోజు స్వామివారిని ఉదయం 5 గంటల వరకే దర్శనం చేసుకున్నాము. దర్శనంలో మాకు ఏనుగు, గుర్రము, ఆవు అవి 3 దర్శనం చేసుకున్న తర్వాతే భక్తులకు దర్శనం ఇస్తారు అక్కడ. వాటిని కూడా ఆ 3టిని కూడా మేము చూసుకున్నాము. మాకు చాలా ఆనందంగా అనిపించింది. తర్వాత 100 రూపాయల టికెట్ తీసుకొని మేమందరం కూడా రంగనాథ స్వామి దర్శనం చేసుకొని తర్వాత విష్ణు పారాయణానికి వెళ్ళాము. అక్కడ 500 మందితో విష్ణు పారాయణం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. మా పారాయణానికి మెచ్చి అక్కడ ఉన్న స్వామి వారు మాకు తలా 50 రూపాయలు ఒక చిరు కానుకగా మాకు ఇచ్చారు. వారి చేతులతో ఆ 50 రూపాయలు తీసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. ఆ తర్వాత ఆ రోజు నైట్ మళ్ళీ మేము బయలుదేరి రామేశ్వరం వెళ్ళాము. రామేశ్వరంలో సముద్ర స్నానం చేసి 24 బావులలో స్నానాలు ఆచరించి శివయ్యని దర్శనం చేసుకున్న తర్వాత ధనుష్ కోట్కి వెళ్ళాము. ధనుష్ కోట్ లో అక్కడ ఉన్న అన్ని చూసుకొని సముద్రం కాడ కొంచెం సేపు అక్కడ ఉండేసి తర్వాత రాములు వారు విభీషణుడికి పట్టాభిషేకం చేసిన స్థలం దగ్గర కూడా మేము దర్శనం చేసుకొని శ్రీరంగానికి వచ్చాము. మళ్ళీ తెల్లారు ఉదయం శ్రీరంగం దగ్గర నుండి తంజావూరు వెళ్ళాము. తంజావూరులో ఉన్న దివ్య దేశాలు ఒక 5-6 దివ్య దేశాలు చూసుకున్నాము. అక్కడి నుంచి కుంభకోణంలో సారంగపాణి స్వామి వారి దివ్య దేశం కూడా మేము దర్శనం చేసుకున్నాము. మళ్ళీ నైట్ వరకు మళ్ళీ శ్రీరంగం వచ్చి అక్కడే బస చేసి మళ్ళీ తెల్లవారు ఉదయం మదురై వెళ్ళాము. మదురై మీనాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత చుట్టుపక్కల ఉన్న స్వామివారిని కూడా దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యాం మేమందరం కూడా. ఈ ట్రిప్ అంతా ఎన్ని రోజులు పడుతుంది? ఈ ట్రిప్ అంతా మాకు 5 రోజుల్లో వెళ్ళాము. చాలా సింపుల్ గా మాకు ఒక్కొక్కరికి 4000 ఖర్చే వచ్చింది. భోజనం ఖర్చు గాని, వాహనాల ఖర్చు గాని, టికెట్స్ తో కలిపి 6500 7,000 లోపలనే మేమందరం కూడా సంతోషంగా వెళ్ళొచ్చాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చిన్న పిల్లల్లాగా డాన్స్ వేసుకుంటూ పాటలు పాడుకుంటూ అది మా లైఫ్ లో అది మాకు మరవలేని మధుర జ్ఞాపకాలు. నాకు చాలా చాలా బాగా అనిపించింది. మీరు కూడా అలా వెళ్ళి ఎంజాయ్ చేస్తారని మేము అనుకుంటున్నాము. అందరూ మా అదృష్టంగా భావిస్తున్నాము. శ్రీరంగంలో పారాయణం అంటే ఆశామాసండి. అంత దూరం వెళ్ళి వర్షాత్మనామ పారాయణం చేసుడు అనేది అది ఎంత దొరకని సంతోషం అందరికి. అందులో మా విజయకోటి సముద్రంలో స్నానాలు, అల్లరి చిన్న పిల్లల్లాగా అల్లరి నీళ్ళ
నీళ్లు చల్లుకోవడం, ఎగరడం, దుంకడం ఇలాంటివి చేయడం అనేది చాలా అరుదు. అసలు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. పిల్లల్లా చిన్నపిల్లలు అయిపోయారు అందరూ. 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చిన్నపిల్లలు. ఎక్కడ నుండి ప్లంబర్ బ్రిడ్జ్ చూద్దామని వెళ్ళాము. కాకపోతే మా అదృష్టం చీకటి అయిపోయింది, చూడలేకపోయాము. కాకపోతే చూసాము అంత దూరం నడిచైనా గాని. ఆ నుంచి మళ్ళీ వచ్చేసినాం రూమ్ కి. వచ్చి తెల్లారి తంజావూరు, కుంభకోణం, దివ్య దేశాలు దర్శించుకొని అక్కడ నుంచి మళ్ళీ పుత్తూరు అమ్మవారు నడియాడిన ప్లేస్, అది కూడా అందరు అదృష్టంగా భావించినాం. వెళ్తారు కావచ్చు కానీ మా టీమ్ లో మాత్రము, విజయ్ గారు తీసుకెళ్లిన టీమ్ లో మాత్రము మేము ఉన్నంత సరదాగానైతే అసలు ఎవరు ఉండరు కావచ్చు అనైతే మేమైతే ఫీల్ అవుతున్నామండి. చాలా చాలా సంతోషంగా ఉంది. తిరుగు ప్రయాణం అయ్యాము. స్నాక్స్ తెచ్చుకున్నా అందరం ఒక్క దగ్గర కేకలేసుకుంటే తింటామే గానీ ఒక్కరం అయితే తినవండి, అందరం పంచుకుంటాము ఏదైనా గానీ. చాలా చాలా సంతోషంగా ఉంది. ఏ చిన్న డిస్టర్బెన్స్ అయినా మళ్ళీ కలిసిపోతామండి అందరం. మేమైతే మా టీం అయితే ఇలా ఉంటదండి, చాలా సరదాగా సందర్భాలను బట్టి సరదాగా ఉంటాము. అసలు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు మాకు. ఇక దునకడం ఎగరడం అనేది అయితే అంత ఇంత కాదండి, ఆపలేకపోయాం. పిల్లలు అయితే చాలా డాన్సులు, పాటలు, అసలు చాలా చాలా సంతోషం అండి. ఇక ఇంతకంటే ఏం చెప్పలేదు నా నుంచి. ఇందులో విజయ్ గారి పాత్ర కాబట్టి తనకు మాత్రం అందరి తరపున కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటానండి. ఇంతేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో వస్తాను. థ్యాంక్ యూ.